ఒకే కుటుంబంలో 6 మందిని చంపిన హత్య కేసులో సమాజంలో మర్యాదగా ఉండే జాలీ జోసెఫ్ ఆయన ఫ్యామిలీ మదర్‌ని అరెస్ట్ చేశారు. అందులో ఉన్నవారు ఈమె ఇన్ని హత్యలు చేసిందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈమె అందరితో మర్యాదగా ఉండే వ్యక్తి. ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది 1996లో. మొదట థామస్ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే, టామ్ థామస్ మరియు అన్నమ్మ థామస్ భార్యాభర్తలు. టామ్ థామస్ మొదట ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసి ఉంటారు. అలాగే అన్నమ్మ థామస్ వారి ఇంటి దగ్గర ఉండే ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది. వీరిద్దరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంటారు. ఒకరు రాయ్, రొంజో, రెంజీ. థామస్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. మరియు వీరి చుట్టుపక్కల ఉన్న వారు మొత్తం వీరి ఫ్యామిలీపై చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. జాలీ జోసెఫ్ గురించి మాట్లాడితే, జోసెఫ్ మరియు టెస్సిమా భార్యాభర్తలు. వీరిద్దరిది ఓ రైతు కుటుంబం. ప్రతిరోజు కష్టపడితే కానీ ఇల్లు గడవదు. వీరిద్దరికి పుట్టిన ఆమెనే జాలీ జోసెఫ్. జాలీ జోసెఫ్‌కి ఫుడ్ కోసం ప్రతిరోజు కష్టపడడం అంటే ఇష్టం ఉండదు. తనకు ఆడంబరమైన జీవితం అంటే చాలా ఇష్టం. తన లైఫ్ మొత్తం లగ్జరీగా జీవించాలని ఉండేది. తనకు ఇలాంటి కోరిక ఉండడం వల్ల రాయ్ థామస్ ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. రాయ్ థామస్ ని పెళ్లి చేసుకుంటే తనకు కావాల్సిన లగ్జరీ లైఫ్ దొరుకుతుందని ఆ కోరికతోనే రాయ్ థామస్ పై ఇష్టపడేలా చేస్తుంది. రాయ్ థామస్ ని పెళ్లి చేసుకుంటే తను అనుకున్న జీవితం దొరుకుతుందని ఆశపడుతుంది. అసలు జాలీకి రాయ్ కి ఎలా పరిచయం అంటే, థామస్ ఫ్యామిలీకి అంకుల్ మాథ్యూ అనే ఒక బంధువు ఉంటాడు. మాథ్యూ కి జోసెఫ్ తమ్ముడు. మాథ్యూ కొత్త ఇంటికి గృహ ప్రవేశం ఉన్నప్పుడు జోసెఫ్ ఫ్యామిలీ, థామస్ ఫ్యామిలీ ఈ ఈవెంట్ కి వస్తారు. ఇక్కడ రాయ్ కి జాలీకి పరిచయం అవుతుంది. 1996 అంటే ఆ టైంలో ఫోన్లు ఉండేవి కావు. జాలీ జోసెఫ్ రాయ్ ఉత్తరాలతో మాట్లాడుకునేవారు. రాయ్కి మరియు జాలీకి అలా పరిచయం ప్రేమగా మారుతుంది. రాయ్ తన ప్రేమ విషయాన్ని తన తమ్ముడికి, చెల్లికి చెప్తాడు. ఈ రోజుల తర్వాత రాయ్ తన తల్లిదండ్రులకు కూడా తెలిసిపోతుంది. రాయ్ తండ్రికి వీరిద్దరు ప్రేమ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే జాలీ వాళ్ళ రిలేటివ్ అమ్మాయి అని ఈ పెళ్లి ఇష్టం ఉండదు. తర్వాత జాలీ నేను బీఎస్సీ కంప్యూటర్ చేశానని రాయ్ తల్లి అయిన అన్నమ్మ థామస్ కి చెబుతుంది. ఈ విషయానికి అన్నమ్మ థామస్ ఒప్పుకుంటుంది. వీరిద్దరు చదువుకున్న వారే కదా, జాబ్ చేసుకుంటూ బాగుంటారని ఓకే చెబుతుంది. మొత్తానికి 1997 లో జాలీకి రాయ్ కి పెళ్లి అవుతుంది. లేదా కొన్ని రోజులకి జాలీ వాళ్ళ ఇంట్లో గానీ, బంధువుల్లో గానీ, చుట్టుపక్కల వారితో గానీ మంచి పేరు సంపాదించుకుంటుంది. అలాగే రాయ్ చెల్లైన రెంజీ మరియు జాలీ చాలా క్లోజ్ అవుతారు. జాలీకి బంగారం అంటే చాలా ఇష్టం ఉండేది. పెళ్లైన కొద్ది రోజులకే జాలీ అత్తగారు నువ్వు కూడా ఏదైనా జాబ్ చూసుకోని జాలీతో అన్నమ్మ థామస్ చెప్తూనే ఉంటారు. కానీ జాలీకి మాత్రం ఎలాంటి పని చేయకుండా విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. మధ్య ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ జాలీ మాత్రం ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉండేది. 1999 లో రాయ్ కి, జాలీకి రెమో అనే అబ్బాయి పుడతాడు. రెమో పుట్టడం వల్ల జాలీకి మరియు తన అత్తగారికి మధ్య చర్చలు కొద్ది రోజులు ఆగిపోతాయి. జాలీ కొడుకు రెమో కొద్ది పెద్దయ్యాక జాలీని తన అత్తగారు నువ్వు కూడా జాబ్ చేసుకుని డైలీ తనతో చెప్తూనే ఉంటుంది. కానీ జాలీ మాత్రం తన అత్తగారు చెప్పేది టార్చర్ గా ఫీల్ అయ్యేది. చివరికి జాలీ ఆ టార్చర్ తట్టుకోలేక 2002లో తన అత్తగారైన అన్నమ్మ థామస్ కి సైనైడ్ ఇచ్చి చంపేస్తుంది. సైనైడ్ పాయిజన్ అనేది చాలా డేంజర్. సైనైడ్ ఒక చుక్క బాడీలోకి పోయిన వెంటనే చనిపోతారు. కానీ ఎవరికి ఇది ఒక హత్య అని ఎవరికి డౌట్ రాదు. అన్నమ్మ థామస్ చనిపోవడం వల్ల ఇంట్లో వారు అందరూ బాధపడతారు. ఇది ఒక నేచురల్ డెత్ గా భావిస్తారు. రోజులు గడిచే కొద్ది ఇంట్లో ఉన్న తన అత్తగారి ప్లేస్ ని జాలీ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. భర్త చెల్లిన రెంజితో ఇంట్లో ఏం పని చేసినా నువ్వు నాకు చెప్పకుండా ఏం చేయకూడదని కోపడుతూనే ఉండేది. ఈ విషయాన్ని వాళ్ళ నాన్న అయిన టామ్ థామస్ కూడా చెప్పలేకపోతుంది. ఈ కారణం టామ్ థామస్ తన భార్య కోల్పోయిన బాధలో ఉంటాడని చెప్పలేదు. చివరికి జాలీ ఇంట్లో పెద్దరికంగా అందరిపై పెత్తనం స్టార్ట్ చేస్తుంది. చుట్టూ ఉన్న నైబర్స్ కూడా థామస్ ఫ్యామిలీ పై రెస్పెక్ట్ తో జాలీని కూడా అదే విధంగా చూసేవారు. అదే విధంగా జాలీ ఎన్ఐటీలో టీచర్ గా జాయిన్ అవుతుంది. ఎన్ఐటీ కాలేజ్ లో జాబ్ అనేది మామూలు విషయం కాదు. తనకు జాబ్ వచ్చిందని అందరు తెలియగానే సమాజంలో తనకున్న రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. ఇట్లా వాళ్ళు గానీ, తన బంధువులు గానీ ఊహించినంత రెస్పెక్ట్ ఇస్తారు. జాలీకి ఈ రెస్పెక్ట్ అనేది చాలా నచ్చుతుంది. ఇది కూడా మ్యారేజ్ చేసుకుని తన భర్తతో లండన్ కి వెళ్ళిపోతుంది. జాలీ భర్త అయిన రాయ్ తన బిజినెస్ లో చాలా బిజీగా ఉంటాడు. అలాగే జాలీ మరిది కూడా వేరే ఊర్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్న టామ్ థామస్ ని మాత్రం జాలీ చూసుకుంటుంది. ఈ రోజుల తర్వాత జాలీకి మాథ్యూ అనే ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యి బాగా క్లోజ్ అవుతారు. మాథ్యూ అదే ఊర్లో బంగారు షాప్ లో సేల్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగేసరికి జాలీని కలిసేందుకు మాథ్యూ ప్రతిరోజు ఇంటికి రావడం స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో ఉన్న టామ్ థామస్ జాలీని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాడు. కానీ జాలీ మాత్రం ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటుంది. 2008 లో జాలీ చేసే పనులకు టామ్ థామస్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతాడు. జాలీ చేసే ప్రతి విషయానికి తన మామగారు టామ్ థామస్ అడ్డంగా అవుతున్నాడు. చివరికి జాలీ తన మామగారిని టామ్ థామస్ ని చంపాలని ఫిక్స్ అవుతుంది. టామ్ థామస్ తన ఆరోగ్యం కోసం మాస్టర్ క్యాప్సూల్ టాబ్లెట్ ని వేసుకుంటూ ఉండేవాడు. జాలీ ఆ టాబ్లెట్ లో సైనైడ్ కలిపి తన మామగారిని చంపేస్తుంది. కానీ జాలీ మాత్రం అందరితో తన మామగారు హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్తుంది. జాలీ చెప్పిన మాటలు విని టామ్ థామస్ బాడీని పోస్ట్ మార్టం చేయకుండానే అంత్యక్రియలు స్టార్ట్ చేస్తారు. టామ్ థామస్ అంత్యక్రియలు జరిగే రోజు జాలీ మరియు మాథ్యూ దూరంగా ఒక చోట నిలబడి వాళ్ళు మాట్లాడేది ఎవరికి వినపడకుండా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ మర్డర్ కి మరియు లాస్ట్ మర్డర్ కి 6 సంవత్సరాల గ్యాప్ ఉండడం వల్ల ఇది ఒక సహజ మరణాలే అని అందరూ నమ్ముతారు. దీని వల్ల జాలీ మీద ఎవరికి కొంచెం కూడా డౌట్ రాదు. ఇంట్లో ఇద్దరు చనిపోయాక అందరు బాధలో ఉన్నాక జాలీకి ఇంకో అబ్బాయి పుడతాడు. తన పేరే ఉచ్చు. పుట్టిన తర్వాత ఇంట్లో ఎక్కడ చూసిన సంతోషమే. రోజులు మారే కొద్దీ వారి మధ్య గ్యాప్ పెరుగుతూనే వస్తుంది. అలాగే రాయ్ చేస్తున్న బిజినెస్ కూడా పూర్తిగా డల్ అవుతుంది. కానీ జాలీ మాత్రం ఇంట్లో ఎవరి గురించి పట్టించుకోవడం మానేసి ఉంటుంది. వారికి జాలీకి మాథ్యూకి ఎఫైర్ ఉందని జాలీ భర్త అయిన రాయ్ కి తెలుస్తుంది. జాలీని ప్రతిరోజు తన ఎఫైర్ గురించి అడుగుతూనే ఉంటాడు. జాలీకి నచ్చక తన భర్త అయిన రాయ్ ని చంపడానికి ఫిక్స్ అవుతుంది. రాత్రి రాయ్ తినే భోజనంలో సైనైడ్ కలుపుతుంది. రాయ్ ఆ భోజనం తిని అక్కడే కుప్పకూలిపోతాడు. చూసి అంకుల్ మాథ్యూ రాయ్ ని ఆసుపత్రికి తీసుకొని పోతాడు. కానీ రాయ్ అప్పటికే చనిపోయి ఉంటాడు. అంకుల్ మాథ్యూకి రాయ్ చావుపై డౌట్ వచ్చి పోస్ట్ మార్టం చేయాలనుకుంటాడు. కానీ జాలీ ఒప్పుకోదు. కానీ మాథ్యూ మొండి పట్టు పట్టి రాయ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయిస్తాడు. అందరికి రాయ్ సైనైడ్ వల్ల చనిపోయాడని తెలుస్తుంది. జాలీ అందరితో మాట్లాడుతూ తన భర్త బిజినెస్ కోసం చాలా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక సైనైడ్ తీసుకొని చనిపోయాడని అందరూ నమ్మిస్తుంది. అందరూ కూడా జాలీ చెప్పిన మాటనే నమ్మేస్తారు. రాయ్ అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడని అందరూ నమ్మేస్తారు. ఈ రాయ్ చెల్లి అయిన తమ్ముడైన రెంజో రెంజీ ఇద్దరు కలిసి సూసైడ్ లేదా హత్యనా అని కేసు వేయాలనుకుంటారు. జాలీ దీనికి ఒప్పుకోదు. దీనివల్ల రెంజో రెంజీ ఇద్దరు కేసు గురించి ఇంకేం మాట్లాడారు. 2012 సంవత్సరంలో జాలీ దొంగ వీలునామాలు చేయించి రాయ్ వాళ్ళ ఇంటిని తన పేరు మీదకి మార్చేందుకు ట్రై చేస్తుంది. రెంజో రెంజీ విషయం తెలుసుకుని ఆ ఇల్లుని తమ వదిన పేరైన జాలీ మీదకి పోకుండా చేస్తారు. ఈ విషయంలో జాలీ మీద కేసు వేద్దామనుకుంటారు. అంకుల్ మాథ్యూ జాలీ ఇంటి దగ్గర ఉన్న
ఏరియాలో నివసిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు జాలీ ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఆ సమయంలోనే అంకుల్ మాథ్యూ జాలీకి ఉన్న ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుంటాడు. అంకుల్ మాథ్యూ ప్రతిరోజు జాలీతో ఇలాంటి పనులు మంచివి కావమ్మా, ఇవి మానేయండి అని చెప్తూనే ఉంటాడు. జాలీ చేస్తున్న పనులకు అంకుల్ మాథ్యూ ఒక అడ్డుగోడలా అవుతాడు. 2014 సంవత్సరంలో అంకుల్ మాథ్యూకి కూడా సైనైడ్ ఇచ్చి చంపేస్తుంది. అందరూ కూడా అంకుల్ మాథ్యూకి వయసు మీద పడడం ద్వారా చనిపోయాడని ఇది ఒక సహజ మరణమని నమ్ముతారు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మర్డర్ కి టైం చాలా తగ్గుతూ వస్తుంది. ఇంక తోడు జాలీ చేస్తున్న మర్డర్స్ కి చాలా గ్యాప్ ఉండడంతో మర్డర్స్ ఇంకా క్లారిటీ ఎలా చేయాలో నేర్చుకుంటుంది. ఎలా అంటే పాయిజన్ ఎంత మోతాదులో ఇవ్వాలో, ఎంత ఇస్తే మనిషి చనిపోతాడు, పాయిజన్ ఎంత ఇస్తే నేను ఎలా దొరికిపోకుండా ఉంటాను, ఇలా అన్నిటి గురించి తెలుసుకుంటుంది. జాలీ అప్పుడు షాజు లాంటి భర్త దొరికింటే చాలా సంతోషంగా ఉండేదానని అనుకునేది. ఈ షాజు ఎవరంటే జాలీ భర్త అయిన రాయ్ పెద్దనాన్న కొడుకు. షాజుకు పెళ్ళై ఒక కూతురు ఒక కొడుకు కూడా ఉంటారు. షాజు గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీని బాగా చూసుకుంటూ ఉంటాడు. తన భార్య సిలి హౌస్ వైఫ్ గా ఉండి హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ జాలీకి చిరకాలకు కోరిక ఇదే, సైలెంట్ గా ఇంట్లో ఉంటూ ఒక ఆడంబరమైన జీవితాన్ని గడపాలని చాలా ఇష్టం. అందుకని జాలీ ఎలాగైనా షాజుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. 2014 సంవత్సరంలో ఒక రోజు షాజు ఇంట్లో ఫంక్షన్ ఉంటే బంధువులందరూ ఇంటికి వస్తారు. కానీ జాలీ అక్కడ ఎవరికి తెలియకుండా షాజు కూతురు తినే భోజనంలో సైనైడ్ కలుపుతుంది. ఆ భోజనం షాజు కూతురు తిని అక్కడే చనిపోతుంది. షాజు కూతురు చనిపోయినప్పుడు ఆ అమ్మాయి వయసు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఈ విషయంలో ఒకటి మాత్రం చెప్పొచ్చు, తన పేరు మాటికి జాలీ, తనకు ఎవరిపై ఎలాంటి జాలి లేదా. కూతురు చనిపోయేసరికి సిలి చాలా బాధపడి కుమిలిపోతుంది. జాలీ తన ఆ బాధలో ఉన్నప్పుడు తనను ఓదారుస్తుంది. దీంతో సిలికి చాలా దగ్గరై సిలి తన జీవితంలో ఏం జరిగినా జాలీకి చెప్పేటట్టు క్లోజ్ అవుతుంది. కానీ జాలీ తన చివరి మర్డర్ సిలిని ఎలాగైనా చంపాలని ఫిక్స్ అవుతుంది. జాలీ తనతో నువ్వు నీ కూతురు విషయంలో చాలా డిప్రెషన్ కి లోన్ అవుతున్నావు, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మా మామగారు యూజ్ చేసిన మాస్టర్ టాబ్లెట్ ని వేసుకోవాలి అంటూ సైనైడ్ కలిపిన టాబ్లెట్ ని తనకిస్తుంది. దీంతో 2016లో సిలి చనిపోతుంది. సిలి అంత్యక్రియలు మొత్తం జాలీనే దగ్గరుండి చూసుకుంటుంది. అంత్యక్రియలకు వచ్చిన రెంజికి తన వదిన జాలీ బయటికి ఏడుస్తున్నా లోపల ఎందుకో సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. రెంజి మాత్రం ఆ అంత్యక్రియలు అయిపోయే వరకు తన వదిననే గమనిస్తూ ఉంటుంది. రోజులు గడిచే కొద్ది సిలి మరణం గురించి అందరూ మర్చిపోతారు. చివరికి జాలీ అనుకున్నట్లు 2017 సంవత్సరంలో షాజుని పెళ్లి చేసుకుంటుంది. రెంజికి తన వదిన సిలి అంత్యక్రియలో ప్రవర్తించిన తీరు రెంజి మైండ్ అలా తిరుగుతూనే ఉంటుంది. తనకెందుకు తన వదిన చేసిన పనికి సిలి చనిపోయింది, అలాగే మా అన్న రాయ్ మరణానికి కూడా కారణం జాలీనే అని డౌట్ వస్తుంది. తన అన్న అయిన రాయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తరచుగా చెక్ చేస్తూ ఉంటుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చూసినప్పుడు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ అన్న రాయ్ చనిపోయే ముందు భోజనం చేశాడని తెలుస్తుంది. కానీ జాలీ మాత్రం రాయ్ చనిపోయే ముందు ఎలాంటి భోజనం తినలేదని చెప్పి ఉంటుంది. దీనితో రెంజికి తన వదినపై ఇంకా డౌట్ పెరుగుతుంది. రంజు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సైమన్ అనే పోలీస్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేస్తారు. సైమన్ ఈ కేసు గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత జాలీ బీకాం చేయలేదు, కేవలం ప్రీ డిగ్రీ మాత్రమే చేసిందని తెలుస్తుంది. అలాగే జాలీ ఎన్ఐటీలో టీచర్ జాబ్ చేస్తున్న అన్నది కూడా అబద్ధమే. సైమన్ ఇవన్నీ తెలుసుకొని ఆ 6 చంపిన కేసులో జాలీ ప్రధాన ముద్దాయి అని జాలీ ఇంటికి నోటీస్ పంపిస్తారు. అది జాలీ చూసి తన కొడుకు రెమోతో మీ అత్తగారికి ఫోన్ చేసి ఈ కేసుని వాపస్ తీసుకోమని చెబుతుంది. కానీ రెంజి మాత్రం రెమోతో చాలా కఠినంగా మాట్లాడుతుంది. మన ఇంట్లో చాలా హత్యలు జరుగుతున్నాయి, ఈ కేసు వాపస్ తీసుకోనని చెప్తుంది. సైమన్ కేసు ముందుకు వెళ్లాలంటే 6 జాలీనే చంపిందని కన్ఫర్మ్ చేయాలంటే అందుకు సైమన్ చనిపోయిన శవాలను బయటికి తీసేందుకు రెంజి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. రెంజి పని చేస్తే బంధువులందరూ నన్ను తిడతారని తెలిసిన జాలీ చేసే తప్పులు అందరికీ తెలియాలని సైమన్ కి పర్మిషన్ ఇస్తుంది. సైమన్ ఆ బాడీస్ అన్ని బయటికి తెప్పించి ఆ బాడీలో సైనైడ్ పాయిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఆ బాడీని ల్యాబ్ కి పంపించారు. ఊర్లో ఇదంతా హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది పని జాలీ చేసి ఉండదని జాలీకి సపోర్ట్ చేశారు. మరికొంతమంది రెంజిని ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందని రెంజిని తిడతారు. శవాలను బయటికి తీసారని తెలియగానే జాలీ చాలా భయపడుతుంది. జాలీ భయపడుతూ తన కొడుకైన రెమోతో మాట్లాడుతుంది. రెమో జాలీతో మాట్లాడుతూ ఎందుకు అంత భయపడుతున్నావు, నువ్వే చేసావని అడుగుతాడు. దానికి జాలీ తన కొడుకుతో ఈ మర్డర్స్ అన్ని నేనే చేశానని నిజం ఒప్పుకుంటుంది. రెమో వెంటనే తన మేనత్తకు రెంజికి కాల్ చేసి ఇలాంటి అమ్మ నాకు వద్దు అని పోలీసులు పిలిపించు, ఇదంతా అమ్మనే చేసిందని అంటాడు. మరుసటి రోజు పొద్దున్నే జాలీని అరెస్ట్ చేస్తారు. జాలీని అరెస్ట్ చేసిన మొదట్లో ఏం మాట్లాడదు, కానీ తర్వాత మాట్లాడి ఇవన్నీ నేనే చేసినట్టు ఒప్పుకుంటుంది. చివరికి జాలీ ఇంట్లో ఒక సైనైడ్ బాటిల్ దొరుకుతుంది. ఈ కేసు ఇంకా బలపడుతుంది. ఈ సైనైడ్ ఎవరికి అంత ఈజీగా దొరకదు. సైనైడ్ కొనాలంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండాలి. ఇలాంటి పాయిజన్ బంగారు కరిగించే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఎంఎస్ మాథ్యూ పోలీస్ దగ్గర మాట్లాడుతూ ఒక వీధి కుక్కను చంపేందుకు సైనైడ్ పాయిజన్ కావాలి అని జాలీ అడిగింది. అందుకు ఆ పాయిజన్ నేను ఇచ్చాను, నాకు ఆ మర్డర్స్ కి ఎలాంటి సంబంధం లేదని ఎంఎస్ మాథ్యూ చెప్తాడు. ఈ పోలీసులు మాత్రం జాలీ మాథ్యూ ఇద్దరు కలిసి ఇదంతా చేశారని మాథ్యూని అరెస్ట్ చేస్తారు. జాలీని అరెస్ట్ చేసిన తర్వాత కూడా తన కొడుకు రేమో బాధపడకుండా నా తమ్ముడి కోసం నిలబడాలని చాలా ధైర్యంగా ఉంటాడు. ఇంజి తన అన్న కొడుకులను ఇద్దరిని తన ఇంటికి తీసుకువెళ్లి వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా చూసుకుంటుంది. చివరికి జాలీ ఇదంతా ఎందుకు చేశామని తెలుసుకోవడానికి రెంజి జైలుకి వెళ్లి తన వదినైన జాలీని కలుస్తుంది. కానీ జాలీ మాత్రం అలా జరిగిపోయింది అంతే, నాకు ఏదైనా సైలెంట్ గా చేయడం ఇష్టమని అంటుంది. పోలీసులు ల్యాబ్ కి పంపించిన బాడీస్ లో సిలీలో మాత్రమే సైనైడ్ కనిపిస్తుంది, మిగతా వారి బాడీలో అప్పటికే ఆవిరైపోయి ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ కేసు ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మీకు ఈ రియల్ స్టోరీ చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయండి.